మీరు స్మార్ట్ వాచెస్ వాడుతూ ఉంటారా? దానికి రబ్బర్ స్ట్రాప్ యూజ్ చేస్తూ ఉంటారా? అయితే ఈ రీల్ ని చివరి వరకు అయితే చూడండి. అమెరికాకు చెందిన నాట్రడామ్ యూనివర్సిటీ చెందిన సైంటిస్టులు ఒక రీసెర్చ్ చేశారు. సో వీళ్ళు ఏదైతే స్ట్రాప్స్ మనం యూజ్ చేస్తుంటామో, మనకి రకరకాల స్ట్రాప్స్ యూజ్ చేస్తుంటారు. ఇది వచ్చేసరికి ఫ్యాబ్రిక్ తో తయారు చేసింది, కొన్ని రబ్బర్ తో తయారు చేస్తుంటారు, కొన్ని వచ్చేసరికి మెటల్ స్ట్రాప్స్ ఉంటాయి స్మార్ట్ వాచెస్ కి. వీళ్ళు ఏదైతే రబ్బర్ స్ట్రాప్స్ ఉన్నాయో అవి తీసుకొని ఒక 22 స్ట్రాప్స్ ని వీళ్ళు మొత్తం స్టడీ చేస్తే దానిలో 15 స్ట్రాప్స్ లో వీళ్ళు ఫ్లోరో కార్బన్స్ అయితే ఫైండ్ అవుట్ చేశారు. ఇవి ఎందుకు యూజ్ చేస్తారంటే రబ్బర్ స్ట్రాప్ ని స్ట్రెంథెన్ చేయడానికి, డిఫరెంట్ వెదర్ కండిషన్ తట్టుకోవడానికి, మన కలర్ చేంజ్ అవ్వకుండా చూడడానికి బాగుంటట్లు వీళ్ళు కెమికల్స్ అయితే యూజ్ చేస్తారు ఖచ్చితంగా వాటిలో. దానిలో భాగంగా ఈ ఫ్లోరో కార్బన్స్ కూడా రబ్బర్ స్ట్రాప్స్ లో యూజ్ చేస్తున్నారు. ఇవేం చేస్తాయి అంటే, మీరు నార్మల్ గా రెగ్యులర్ గా యూజ్ చేస్తూ ఉంటారు, మీకు చెమటలు పడుతూ ఉంటాయి, స్వెట్ హోల్స్ ఓపెన్ అవుతూ ఉంటాయి కదా. అలాంటప్పుడు ఈ కెమికల్స్ ఆ స్వెట్ హోల్స్ నుంచి మీ లోపలికి అయితే వెళ్తాయి. లోపలికి వెళ్ళి మీ బాడీ పార్ట్స్ ని డ్యామేజ్ చేస్తాయి. లాంగ్ రన్ లో లివర్ డ్యామేజ్ అవుతుంది, అండ్ ఒబేసిటీ సమస్యలు వస్తాయి, థైరాయిడ్ కానివ్వండి, క్యాన్సర్ వచ్చే ప్రాబ్లం ఉంటుంది లాంగ్ రన్ లో చెప్తున్నాను. వీళ్ళ స్టడీ ప్రకారం ఇదైతే తేలింది. సో వీళ్ళు రికమెండ్ చేసేది ఏంటంటే, ఒకవేళ మీరు స్మార్ట్ వాచెస్ రెగ్యులర్ గా యూజ్ చేసే వాళ్ళైతే మాత్రం ఈ రబ్బర్ స్ట్రాప్స్ యూజ్ చేయకండి. ఫ్యాబ్రిక్ స్ట్రాప్స్ కానివ్వండి, మెటల్ స్ట్రాప్స్ కానివ్వండి, ఇట్లాంటివి యూజ్ చేయండి, కానీ రబ్బర్ స్ట్రాప్స్ ని అవాయిడ్ చేయండి అని చెప్పేసి వీళ్ళు చెప్తున్నారు. ఈ వీడియోని ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ తో కూడా షేర్ చేయండి. ఎవరైతే రబ్బర్ స్ట్రాప్స్ యూజ్ చేస్తుంటారో వాళ్ళకి షేర్ చేయండి.